నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేనేమన్నా ఇక్కడ ఆడుకుంటున్నా? చేతులు కాళ్ళు లేవు, తర్వాత చెప్పు. ఆ చేతులతో ఏం పని నాన్న? నీ చెవులు ఉన్నాయి కదా, నేను విషయం చెప్తానా, పని చేయనులే. ఇప్పుడు బిజీ ఉన్నా, చాలా. ఇప్పుడు చెప్పు, వాట్ ఈజ్ యువర్ గోలా? నాన్న, మా కాలేజ్ వాళ్ళందరూ కలిసి టూర్ కి ప్లాన్ చేసిరు, ఆగ్రాకి తాజ్ మహల్ చూడడానికి. నేను కూడా పోదాం అనుకుంటున్నా. వెళ్దాం అనుకుంటున్నావా లేకపోతే వెళ్తావా? వెళ్తా నాన్న. ఎంత ఖర్చు అవుతుందంట? 6,000 అయితే నాన్న. పోయి 6 తీసుకురాబో. ఇగో ఇక్కడ గట్టికి కొడితే 2 ముక్కలు కావా నాన్న? లేకుంటుంది మరి. టూర్ అంట టూరు ఫ్రీగా తీసుకోపోతారంటే ఓ నేను ఎవడు ఆపుతాడు? తాజ్ మహల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఒక్కసారి కూడా చూడలేదు. ఓ నీ బాధ అదా? ఆగు. ఓకే గూగుల్, ఓపెన్ తాజ్ మహల్. చూసినావు కదా, హ్యాపీ కదా? అమ్మా మొత్తానికి అయితే 6,000 మిగిలినాయి. ఏమయ్యా, అర్జెంట్ గా 500. 500? ఎందుకు, ఏం పని? అగో, నీకు నిన్ననే చెప్పిన కదా, ఇవాళ మధ్యాహ్నం సరితా వాళ్ళ బిడ్డది చీరల ఫంక్షన్ ఉందని. కట్నం పెట్టద్దా? కట్నం పెడతావా? సరిత మన బిడ్డ ఫంక్షన్ కి వచ్చి 110 రూపాయలు చదివించి వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి తినిపోయారు. నేను కూడా గవే పైసలు ఇస్తా, అందరం పోయి తినద్దాంపా. వాళ్ళు గవే పెట్టిరని మనం కూడా గవే పెడతామా? ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పెడతారు. అట్లా అంటే నువ్వు విడ తెచ్చింది ఏమి లేదు, మొత్తం నేనే సంపాదించిన. నీకు అంతగానం పెట్టాలనిపిస్తే మీ అయ్యకు ఒక ఫోన్ కొట్టు, పైసలు పంపిమన్. మా ఎందుకు పంపుతాడు? మొగుడు నువ్వు ఉన్నాక నేను నిన్నే అడుగుతా. ఇగో నువ్వెంత దించుకున్నా గవ్వే ఇస్తా, పోతేవో లేకపోతే ఆ పైసలు కూడా ఇయ్యా. ఒక్కట్లో పోయి ఆంధ్రం చేద్దాంపా. రోజు రోజు నువ్వు గిట్ల తయారవుతున్నావేంది? ముందు ముందు పిల్లికి బిచ్చం కూడా పెడతావు పెట్టవు? పిల్లి దాకా ఎందుకు పోతున్నావు? ముందు మీకు పెడతానో పెట్టనో అది చూసుకోర్రి. అనుష్క ఆపనుష్క, అనుష్క ఆపనుష్క, నువ్వు నీ చిలిపి పనులు ఎవరైనా చూస్తారు. అనుష్క ఆపు, అనుష్క ఆపనుష్క, ఆపు కదా. అనుష్క ఆపనుష్క, ఆపనుష్క, అనుష్క ఆపు కదా. చిలిపి పనులు ఎవరైనా చూస్తారు. అనుష్క, మనం ఇద్దరం కలిసి హాయిగా ఎటన్నా వెళ్ళి సంతోషంగా ఉందాం కదా. అనుష్క, రాత్రనక పగలనక నేను కష్టపడుతుంటే నువ్వు అనుష్కతో సంతోషంగా ఉంటావా రా? నువ్వు ఎట్లా సుఖంగా నిద్రపోతావు చూస్తారా? ఏ ఎవడ్రా ఏసీ ఆఫ్ చేసింది? నాకు అనుష్కకు చెమటలు కారుతున్నాయి. మర్యాదగా ఏసీ ఆన్ చేయండి. ఏసీ ఇంట్లో నా ఎవరిస్తాడు? ఇడ మీరు చక్కగా ఏసీ ఆన్ చేయండి. అన్నా కమల్, కొంచెం అనుష్కని పక్కన పెట్టి బయటకు రామా. ఎవరా కొడుక, అనుష్కతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? అనుష్కనా? ఎవరు నాన్న? బాహుబలిలా హీరోయిన్ రా, బహుశా నీకు తెలియదేమో. అది సరే గాని మొన్న అవసరం ఉందని 100 రూపాయలు తీసుకుంటుంది, ఇంతవరకు ఇవ్వబోతుంది. వడ్డీ కూడా పెరగబట్టి ఎప్పుడు ఇస్తావు? నాన్న, నేను నీ కొడుకున్నానా? నన్ను కూడా పైసలు అడుగుతావా? పైగా వడ్డీతో సహా. పైసల విషయానికి వస్తే కొడుకేంది, కూతురేంది, పెళ్ళామేంది అందరూ ఒకటే. కొడుకు కొడుకే, పైసలు పైసలే.
గిట్ల అయితే నేను ఇంట్లోకి వెళ్ళి పోతా. అబ్బా పోరా ప్లీజ్ ప్లీజ్ పోరా పో ప్లీజ్ ప్లీజ్ పోరా పోరా. గంతగానం బతిమలాడుతున్నావేంది? లేకుంటే ఏంది, నువ్వు పోతే ఎన్ని మిగులుతాయి? పాలు మిగులుద్ది, చాయ్ మిగులుద్ది, అన్నం మిగులుద్ది, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. అబ్బో నీ చెప్పులు తిన్నా వస్తాయి. అబ్బాబా పోరా ప్లీజ్, అబ్బాబా పోరా ప్లీజ్ పోరా. నేను ఏడుకోను, ఈయనే ఉంటా, ఇంట్లోనే ఉంటా, ఇక్కడనే ఉంటా. మరి పోతాను ఎందుకన్నావురా? నన్ను బెదిరించడానికా? మరి నాతో పెట్టుకుంటే టేబుల్ మారిపోతాయి. నాకే డబ్బులు ఇవ్వంటాడా? నీకే కాదు నాకు కూడా ఇవ్వ అన్నాడు. నన్ను కూడా ఘోరంగా ఇజ్జత్ తీసింది. దీనికి ప్రతీకారం తీసుకోవాలి. అవును, తీర్చుకోవాలి. మీరు ఓకే అంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అమ్మా అమ్మా నాన్న చూడండి. అమ్మా శాంతించమ్మా, శాంతించమ్మా, అమ్మ తల్లి, నీకేం కావాలో చెప్పు తల్లి, అడిగింది ఇస్తాం, కోరింది తెస్తాం, చెప్పు తల్లి. నేను అడిగింది తీర్చలేరు. అమ్మా అట్లా అనకమ్మా, నీకేం కావాలో చెప్పమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంది వీళ్ళు లేంది? నాన్న నాన్న, అమ్మకి దేవత ఉండింది, వచ్చి దండం పెట్టుకో. అదేంది ఎప్పుడు రాంది ఇవాళ అక్కడేంది? అరే ఇన్ని రోజులు రాంది ఇయాలే వచ్చినంటే నువ్వేదో తప్పు చేసినావు. అగో నాన్న, ఏం తప్పు చేసినావు నాన్న? చెప్పు నాన్న, చెప్పు నాన్న. అమ్మా తల్లి, నేనేం తప్పు చేయలేదమ్మా. ఎవరు తప్పు చేస్తే క్షమించు తల్లి. నాన్న, ఈ దేవత క్షమించే దేవత కాదు, మరి ఆమె కోరికలు నెరవేర్చాలి. అమ్మా నీ కోరిక ఏదో చెప్పు తల్లి, తప్పకుండా తీర్చు తల్లి. రేయ్, నువ్వు నీ బిడ్డని స్వేచ్ఛగా తిరగనిత్తలేవు. నీ బిడ్డకి ఏం కావాలో అది చేయి. అమ్మా తప్పకుండా చేస్తా. బిడ్డ ఎటో టూర్ పోతున్నావు కదా, పో పైసలు తీసుకో. నీ పెళ్ళాన్ని నువ్వు చక్కగా చూసుకుంటలేవు. నీ పెళ్ళాం ఏం చెప్తా చెయ్యి. నీ పెళ్ళానికి కాసుల పేరు చేయించు. తప్పకుండా తల్లి, తప్పకుండా చేయిస్తా. అంతేకాదు, నీ కొడుక్కి ప్రతి నెల చేతి ఖర్చుల మందం పైసలి ఇస్తా తల్లి, ఇస్తా. ఇగోరా తల్లి, నువ్వు చెప్పిన అన్ని చేసిన, ఇక నేను శాంతించు తల్లి, శాంతించమ్మా. శాంతిస్తా, శాంతించు. శాంతిస్తా. అమ్మేది ఎందుకు ఇష్టం లేదు? నీ వాలకం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హాగే హాగే, ఇక్కడ అసలే కార్తీక దీపం సీరియల్లో దీప కష్టాల్లో ఉంది. అబ్బా అబ్బా, ఏం నటిస్తున్నారే! ఎవరికెవరికో అవార్డులు ఇస్తున్నారు, మీకు కదా ఇవ్వవలసింది.
కాసుల పేరు కావాలా నీకు? టూరుకోతావా? టూరుకు ఇప్పుడు పో. ఏరా పాకెట్ మనీ నెల ప్రతి నెల ఇస్తారా? ముందే చూసుకోవాలి కదా అమ్మా, మీ అమ్మకు సీరియల్ పిచ్చని. మీరు చేసే తప్పు ఆ దేవుని కూడా నచ్చలే, అందుకే టైంకు టీవీ ఆన్ అయ్యి సీరియల్ స్టార్ట్ చేసిండు. ఇప్పటి నుంచి చెప్తా మీ సంగతి, ఈ రాదనంటే ఏంటిదో. అమ్మా, ఈ ప్లాన్ ఫెయిల్ అయిందని అస్సలు బాధపడకు. దీనికంటే మంచి ప్లాన్ ఒకటి వేసిన.